హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రీవియస్ ఇయర్ 2022 టెట్ ఎస్జిటి పేపర్ అండి ఇది. నేను ఈ ఎస్జిటి పేపర్లో సైకాలజీ బిట్స్ మాత్రమే చెప్తానండి ఈ వీడియోలో. 30 బిట్స్. మిగిలిన సబ్జెక్ట్స్ అంటే మ్యాథ్స్, సైన్స్, సోషల్ ఇవి కూడా కావాలి అంటే కనుక తప్పకుండా కమెంట్ చేయండి, అవి కూడా వీడియో చేస్తాను. ఫస్ట్ అయితే ఈ 30 బిట్స్ చూడండి. ఫస్ట్ వన్, అభ్యసన వక్రరేఖలో ఈ దశలో అభ్యసనం స్తంభించినట్లు కనబడుతుంది. కరెక్ట్ ఆప్షన్ మాత్రమే చెప్తాను, ఆప్షన్స్ అన్నీ చెప్పనండి. కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే సెకండ్ ఆప్షన్, పీఠభూమి దశ. అభ్యసన వక్రరేఖలో పీఠభూమి దశలో అభ్యసనం స్తంభించినట్లు కనబడుతుంది. నెక్స్ట్ బిట్, తల్లిదండ్రుల అభిప్రాయం ప్రకారం సోమరి వయసు. ఆప్షన్ 2, ఉత్తర బాల్య దశ. ఉత్తర బాల్య దశని తల్లిదండ్రుల అభిప్రాయం ప్రకారం సోమరి వయసు అంటారు. నెక్స్ట్ థర్డ్ బిట్ చూడండి. చిల్డ్రన్ అపర్సెప్షన్ టెస్ట్ CAT అనేది ఈ క్రింది పిల్లలకు ఉపయోగిస్తారు. ఆప్షన్ 1, 3 to 10 ఇయర్స్. 3 to 10 ఇయర్స్ పిల్లలకి చిల్డ్రన్ అపర్సెప్షన్ టెస్ట్ అనేది ఉపయోగిస్తారు. నెక్స్ట్ ఫోర్త్ బిట్, ఒక 3వ తరగతి విద్యార్థికి కోపం చాలా ఎక్కువ. ఆ కోపాన్ని అదుపులో ఉంచే ఉత్తమమైన పద్ధతి ఏది అని అడిగారు. ఆప్షన్ 3, పరిస్థితులను అవగాహన పరచడం. పరిస్థితులను అవగాహన పరచడం ద్వారా కోపాన్ని అదుపు చేయవచ్చు 3వ తరగతి విద్యార్థికి. ఓకే అండి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, పియాజే వికాస దశలలో అహం కేంద్రీకృత భావన కలిగిన దశ. అహం కేంద్రీకృత భావన కలిగిన దశ ఏదని అడిగారు. ఆప్షన్ 1, పూర్వ ప్రచాలక దశ. పియాజే వికాస దశలలో పూర్వ ప్రచాలక దశ అనేది అహం కేంద్రీకృత భావన కలిగిన దశ. నెక్స్ట్ బిట్ చూడండి. ఎరిక్సన్ ప్రకారం 12 to 20 ఇయర్స్ వయో సమూహంలో ఉన్న వ్యక్తులు ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి అడిగారు. ఆప్షన్ 1, పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధం. ఓకే అండి. ఎరిక్సన్ ప్రకారం 12 నుంచి 20 సంవత్సరాల వయో సమూహంలో ఉన్న వ్యక్తులు ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఏంటంటే పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధం. బాలలను అధ్యయనం చేసే సాధనం కానిది. బాలలను అధ్యయనం చేసే సాధనం కానిది. ఆప్షన్ 4, స్క్రాప్ బుక్. వ్యక్తి చరిత్ర, పరిపృచ్ఛ, పర్యాలోచన పత్రికలు ఇవన్నీ బాలలను అధ్యయనం చేసే సాధనాలు. సాధనం కానిదని అడిగారు కాబట్టి స్క్రాప్ బుక్. నెక్స్ట్ ఎయిత్ బిట్ చూడండి. ఒక ఉపాధ్యాయుడు తన విద్యార్థులతో కష్టపడి చదవద్దు, ఇష్టపడి చదవండి అని చెప్పాడు. ఇందులో ఉపాధ్యాయుడు తన విద్యార్థులలో పెంపొందించే సామర్థ్యం ఏదని అడిగారు. దీని కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే 3, అభిరుచి. ఒక ఉపాధ్యాయుడు తన విద్యార్థులతో కష్టపడి చదవద్దు, ఇష్టపడి చదవండి. ఇది అభిరుచికి సంబంధించిన సామర్థ్యం. 9th బిట్ చూడండి. బాల కార్మిక నిషేధ చట్టం అమలులోకి వచ్చిన సంవత్సరం. ఆప్షన్ 1, 1986. బాల కార్మిక నిషేధ చట్టం అమలులోకి వచ్చిన సంవత్సరం 1986. 10th బిట్, అన్యమైన ఉన్నత జ్ఞాన వనరు MKO అనే భావనను ప్రవేశపెట్టిన వారు. వైగోట్స్కీ. అన్యమైన ఉన్నత జ్ఞాన వనరు MKO అనే భావన ప్రవేశపెట్టిన వారు వైగోట్స్కీ. చూడండి. అభ్యసనానికి రాజబాట వంటిది. ఆప్షన్ 3, ప్రేరణ. అభ్యసనానికి రాజబాట వంటిది ఏంటంటే ప్రేరణ. 12th బిట్ చూడండి. ఆవిష్కరణ అభ్యసనను ప్రతిపాదించినది. ఆవిష్కరణ అభ్యసనను ప్రతిపాదించింది బ్రోనర్. 13th బిట్, ప్రయత్నాల సంఖ్య పెరగడం వల్ల దోషాల సంఖ్య తగ్గి అభ్యసనం జరుగుతుంది అని చెప్పినవారు. థార్న్డైక్. ప్రయత్నాల సంఖ్య పెరగడం వల్ల దోషాల సంఖ్య తగ్గి అభ్యసనం జరుగుతుందని చెప్పినవారు థార్న్డైక్. 14th బిట్, వైగోట్స్కీ ప్రకారం నిశ్శబ్ద అంతర్గత ప్రసంగ వయస్సు. నిశ్శబ్ద అంతర్గత ప్రసంగ వయస్సు 7 ఇయర్స్. ఆప్షన్ 4, 7 ఇయర్స్. నెక్స్ట్ బిట్ 15th బిట్, 3వ తరగతి విద్యార్థికి గోళ్లు కొరకడం అనే అలవాటును మాన్పించడంలో ఉపయోగపడే నియమం విరమణ నియమం. ఓకే అండి. 3వ తరగతి విద్యార్థికి గోళ్లు కొరకడం అనే అలవాటును మాన్పించడంలో ఉపయోగపడే నియమం విరమణ నియమం.
పరీక్షలో ఉత్తీర్ణుడు కాని విద్యార్థి రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంకు సాధించినట్లు కలలు కనడం అనేది స్వైర కల్పన. ఆప్షన్ 2 కరెక్ట్. నెక్స్ట్ బిట్ 17th బిట్ అంతఃస్రావిక గ్రంథులు విడుదల చేసే స్రావాలు. ఆప్షన్ 2 హార్మోన్లు. అంతఃస్రావిక గ్రంథులు విడుదల చేసే స్రావాలు హార్మోన్లు. 18th బిట్ క్రింది వాటిలో సమస్య నివారణ దశలు ఉన్న అధ్యయన పద్ధతి. ఆప్షన్ 1 వ్యక్తి చరిత్ర పద్ధతి. క్రింది వాటిలో సమస్య నివారణ దశలు ఉన్న అధ్యయన పద్ధతి వ్యక్తి చరిత్ర పద్ధతి. 19th బిట్ వ్యాసరూప ప్రశ్నలకు జవాబులు వ్రాయడం అనేది. వ్యాసరూప ప్రశ్నలకు జవాబు రాయడం అనేది పునఃస్మరణ. ఆప్షన్ 1 కరెక్ట్, పునఃస్మరణ. 20th బిట్ క్రింది వాటిలో థార్న్డైక్ ప్రజ్ఞారకం కానిది. ఉద్వేగ. కరెక్ట్ ఆప్షన్ ఉద్వేగ. క్రింది వాటిలో థార్న్డైక్ ప్రజ్ఞారకం కానిది ఉద్వేగ. 21th బిట్ మాతృభాష ఆధారంతో మరో భాషను నేర్చుకోవడం అనేది ఆప్షన్ 1 అనుకూల బదలాయింపు అవుతుంది. ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ రచయిత ఎవరు అని అడిగారు. కరెక్ట్ ఆప్షన్ 3 గాల్టన్. ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ రచయిత గాల్టన్. నెక్స్ట్ బిట్ 23rd బిట్ ఆర్టీఈ 2009 ప్రకారం ప్రాథమిక స్థాయిలో విద్యార్థి ఉపాధ్యాయుల నిష్పత్తి 1:30. 1:30 నిష్పత్తిలో ఉంటుంది. ఆర్టీఈ 2009 ప్రకారం ప్రాథమిక స్థాయిలో విద్యార్థి మరియు ఉపాధ్యాయుల నిష్పత్తి ఎలా ఉంటుందంటే 1:30 నిష్పత్తిలో ఉంటుంది. నెక్స్ట్ బిట్ టీఏటీ ట్యాట్ మాపనంలో ఖాళీ కార్డుల సంఖ్య 1. ఖాళీ కార్డుల సంఖ్య 1 ఉంటుంది టీఏటీ ట్యాట్ మాపనంలో. నెక్స్ట్ 25th బిట్ క్రింది వానిలో సరికాని జతను గుర్తించండి అన్నారు. ఆప్షన్ నియత క్రమశిక్షణ సిద్ధాంతం పావ్లావ్, సమరూప మూలకాల సిద్ధాంతం థార్న్డైక్, సామాన్యీకరణ సిద్ధాంతం చార్లెస్ జడ్, ఆదర్శాల సిద్ధాంతం WC బాగ్లే. ఈ 3 కూడా కరెక్టే. సరికాని జత అన్నారు కాబట్టి ఫస్ట్ 1 తప్పు. నియత క్రమశిక్షణ సిద్ధాంతం పావ్లావ్ కాదు. నెక్స్ట్ 26th బిట్ క్రింది వాటిలో ఒకటి స్వబుద్ధి యొక్క లక్షణం. స్వీయ మూల్యాంకనం. క్రింది వాటిలో ఒకటి స్వబుద్ధి యొక్క లక్షణం అడిగారు. కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే స్వీయ మూల్యాంకనం. నెక్స్ట్ 27th బిట్ ఇన్పుట్ పరికరం కానిది. ఇన్పుట్ పరికరం కానిది మానిటర్. ఆప్షన్ 3 కరెక్ట్, మానిటర్. 28th బిట్ హోమ్ స్కూలింగ్ పుస్తక రచయిత. హోమ్ స్కూలింగ్ పుస్తక రచయిత జాన్ హాల్ట్. ఆప్షన్ 3 జాన్ హాల్ట్ హోమ్ స్కూలింగ్ పుస్తక రచయిత. నెక్స్ట్ బిట్ 29th బిట్ ఇప్పటి స్థితి ఏమిటో వర్ణించి వ్యాఖ్యానించే పరిశోధన. వర్ణనాత్మక పరిశోధన. ఇప్పటి స్థితి ఏమిటో వర్ణించి వ్యాఖ్యానించే పరిశోధన ఏంటంటే వర్ణనాత్మక పరిశోధన. నెక్స్ట్ బిట్ 13th బిట్ NEP 2020 ప్రకారం 5+3+3+4లో 4 ఈ స్థాయికి చెందినది. సెకండరీ స్థాయి. 4 అనేది సెకండరీ స్థాయికి చెందింది. అండి మీకు కనుక నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏ సబ్జెక్ట్ అయితే కావాలో కింద కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.